బ్యాక్ టు న్యూస్. రాజధాని వివాదం మరో మలుపు తిరుగుతుందా? ఇన్నాళ్లు 3 రాజధానుల రాగం ఆలపించిన అధికార వైసీపీ ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొన్నాళ్లు కొనసాగించాలని కోరుకోవడానికి కారణమేంటి? వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి కమెంట్లను ఎలా చూడాలి? హైదరాబాదే రాజధాని అన్న సెంటిమెంట్ తో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారా? 2 రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల ఇష్యూ నడుస్తున్న వేళ సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఈ వివాదం ఎటువంటి మలుపులు తిరగనుంది? ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలుగువారి రాజధాని నగరం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం అందరూ మరిచిపోతున్న దశలో వైవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతాయనగా వైవి చేసిన వ్యాఖ్యల వెనుక పక్కా ప్లాన్ ఉందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని నిర్మాణం చేయడం జరిగింది. కంబైన్డ్ క్యాపిటల్గా పెట్టారు. ఎందుకు పెట్టారు? విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి ఆ నిర్మాణం జరిగింది. రాజధాని ఏర్పాటు చేసుకునేంత వరకు కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంటుంది 10 సంవత్సరాల వరకు అని చెప్పారు. అప్పట్లో ఆ విధంగా పెడతానికి వాళ్ళ ప్రధాన కారణం రాజధాని నిర్మాణం చేసుకోవటం 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో కంప్లీట్ అయిందని వాళ్ళు భావించారు. కానీ ఇక్కడ అయిందా? కాలేదు. గత ప్రభుత్వం చేయలే. ఆయన చేసిందల్లా ల్యాండ్ పూలింగ్ అని చేసి టెంపరీ రాజధాని నిర్మాణం చేసి పెట్టాడు. మాకు ప్రభుత్వం వచ్చినాక వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు కానీ ఏదో ఒకటి ముందు సంకల్పం అయితే చేశాం కదా, మంచి ఆలోచనే. దాని ప్రకారం రాజధాని మార్చుకుందాం, విశాఖపట్నం నుంచి పరిపాలనా రాజధాని చేసుకుందామని ఆలోచన చేశాం. దానికి కొంచెం న్యాయపరమైన చిక్కులు వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. 10 ఏళ్ల పాటు ఏపీ రాజధానిగా హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని విభజన చట్టంలో చాలా స్పష్టంగా తెలియజేసింది. ఈ ఏడాది జూన్ వరకు ఈ గడువు ఉంది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చేసింది. ఇక 2019లో టీడీపీ ప్రభుత్వం గద్దె దిగిన వెంటనే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతి స్థానంలో 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో ఉన్న ఏపీ భవనాలను అన్నింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది జగన్ సర్కార్. 2019లో తెలంగాణ మంత్రివర్గం కోరిక మేరకు హైదరాబాద్పై హక్కులన్నీ వదులుకున్న జగన్ సర్కార్ తాజాగా మరికొన్నాళ్లు హైదరాబాద్ రాజధానిగా ఉండాలని కోరుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఏపీకి సంబంధించిన ఒక్క కార్యాలయమూ లేదు. గత 5 ఏళ్లలో హైదరాబాదుపై ఉన్న ఉమ్మడి హక్కును ఎప్పుడూ వినియోగించుకొని వైసీపీ మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతాయనగా ఏపీలో రాజధాని లేనందున హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరడం దుమారం రేపుతోంది. గత 5 ఏళ్లుగా అమరావతి రాజధానిపై అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. అధికార వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించింది. గత 2 ఏళ్లుగా విశాఖ నుంచి పాలన సాగిస్తామని సీఎం జగన్తో సహా మంత్రులు ధర్మాన, బొత్స, గుడివాడ అమరనాథ్ వంటి వారు చాలా ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రి విశాఖ వచ్చేస్తున్నారని, ముహూర్తం తీసేశామని చెప్పుకొచ్చారు. కానీ న్యాయ చిక్కులతో అమరావతి దాటి ఒక్క అడుగు కూడా వెయ్యలేకపోయారు. ఇక మరో 60 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయనగా ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని తెరపైకి తేవడం కేవలం ఎన్నికల ఎత్తుగడగా అనుమానిస్తున్నారు పరిశీలకులు. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మళ్ళీ సెంటిమెంట్ రగిల్చాలనే ఒక వ్యూహమే దీంట్లో ఉన్నది తప్పితే మనకు వేరే కనబడదు. ఆ 3 రాజధానుల వాళ్ళ రాజకీయ ముఖ చిత్రం అనేది ఫెయిల్యూర్ అయింది. అందుకనే ఇప్పుడు ఈ కొత్త డ్రామాకు తెరలేపిండని నా యొక్క అంచనా. సో మేము అన్ని చేసినాం అని అంటున్నారు. మళ్ళీ తెలంగాణ ఆంధ్రాకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. ఇది తప్పు. అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ గొప్పలు చెప్పిన టీడీపీ ప్రభుత్వం అన్ని వసతులు ఉన్న హైదరాబాద్ను వదిలేసి వచ్చేసింది. ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు కూడా హైదరాబాదుపై ఏ హక్కు లేకుండా పూర్తిగా ధారాదత్తం చేసేసింది. ఇప్పుడు ఏపీ గుర్తుగా ఏమీ లేని హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయాలని ప్రతిపాదన చేయడం విడ్డూరంగా ఉందంటున్నాయి విపక్షాలు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారని ఆరోపించింది బీజేపీ. గతంలో కూడా ఎన్నికల ముందు అమరావతి రాజధాని
అసెంబ్లీ సాక్షిగా తీర్మానానికి మద్దతు తెలిపారు. ఇంకా నమ్మకం కలిగించడం కోసం నేను అమరావతి ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నాను, మిగతా రాజకీయ పార్టీలు కట్టుకోలేదు అని ఇంకా నమ్మబలికారు. ముఖ్యమంత్రి అవుతూనే వెంటనే అవన్నీ మర్చిపోయి 3 రాజధానులు అని చెప్పి కొత్త వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టారు. వాళ్ళ ప్రధాన ఉద్దేశం దోచుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి ప్రధానం ముందుకెళ్లాలా, ప్రగతి సాధించాలనే ఉద్దేశం కాదు. అదే ఉద్దేశం ఉండింటే అమరావతిని నిర్మించేవారు ఎవరు అడ్డుపడ్డారు? కొద్ది రోజుల్లో రాజ్యసభ సభ్యుడు కాబోతున్న వైవి సుబ్బారెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ వ్యూహమే ఎక్కువగా కనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు అమరావతి పేరుతో భ్రమలు కల్పించారని విమర్శించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో అమరావతి అభివృద్ధికి చేసిందేమీ లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. అంతేకాకుండా 3 రాజధానుల పేరుతో అమరావతి ప్రాధాన్యాన్ని తగ్గించిందనే ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో 3 రాజధానులకు తగ్గట్లు ఒక్క అడుగు వెయ్యలేకపోయింది. మొత్తానికి ఏపీకి రాజధానే లేకుండా చేసిందనే అప్రతిష్ట మూటగట్టుకుంది. ఎన్నికల్లో ఈ దిశగా విమర్శలు వచ్చే పరిస్థితి ఉన్నందున హైదరాబాదుపై ఏపీకి హక్కు ఉందన్న విషయాన్ని ఎత్తిచూపి ప్రజల్లో సెంటిమెంట్ రగిలించాలనే వ్యూహం రెడీ చేస్తుందని అనుమానిస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయతీ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో హైదరాబాద్ను కూడా వివాదం చేయడం ద్వారా ప్రజల్లో భావోద్వేగం రగిల్చి ఓట్లుగా మలుచుకోవాలని చూస్తోందని విపక్షం ఆరోపిస్తోంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా వైవి వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లుగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి కూడా హైదరాబాద్ రాజధానిగా ఉంటే మంచిదే అన్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ పరిశీలిస్తే ఓ వ్యూహం ప్రకారం హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం చేయాలనే ఆలోచనకు వైసీపీ వచ్చినట్లు భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ దిశగా మరింత రాజకీయం దట్టించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.